జగనన్న చెల్లెలుగా ఇన్ని రోజులు నీకు మర్యాద ఇచ్చాం షర్మిల. తెలంగాణలోనే నా బతుకన్నావు, తెలంగాణలోనే నా చావన్నావు. తెలంగాణ ప్రజలకు పంగనామం పెట్టి నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసావు. ఇప్పుడు ఏపీకి డిప్యుటేషన్ పైన వచ్చావు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్పుకోలేక రాజన్న బిడ్డ అని చెప్పుకుంటున్నావు. రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం ఆ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. నీకు గుర్తు రాలేదా? నీకు రోషం రాలేదా షర్మిల అని నిన్ను ప్రశ్నిస్తున్నా. నీ తండ్రి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తే కాంగ్రెస్ పైన పోరాడాల్సింది పోయి, కాంగ్రెస్ని చీకొట్టాల్సింది పోయి, ఆ పార్టీలోనే నీ పార్టీని విలీనం చేసి ఆ పార్టీ కండువా కప్పుకున్నావు. సిగ్గు శరం ఒక్క రవ్వ కూడా లేకుండా మళ్ళీ సొంత అన్నపై నువ్వు ఏపీలో దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చావు. కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమా లేకపోతే చంద్రబాబు వదిలిన బాణమా తెలియదు కానీ మూకుమ్మడిగా అందరూ జగన్ పైన దాడి చేయడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధమైతే నువ్వు కూడా నేనున్నానని మళ్ళీ జగనన్నపై దాడి చేసేందుకు సిద్ధమయ్యావు. 2009 నుండి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు పోరాడడానికి సిద్ధమయ్యావు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేసిందో నీకు గుర్తులేదా? అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదాపైన ఏమాత్రం పోరాడకుండా గత 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రత్యేక హోదాపైన ఎందుకు పోరాడలేదు, ఎందుకు ఉద్యమాలు చేయలేదు, పోలవరాన్ని ఎందుకు మర్చిపోయాడు అని అంటున్నావు. మరి 2009 నుండి 2014 వరకు పోలవరాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్మించలేకపోయింది? కానీ ఆ 5 సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. అక్కడ కేంద్ర ప్రభుత్వంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కదా. ప్రత్యేక హోదా గురించి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం కాంగ్రెస్ పార్టీకి తెలుసు కానీ ప్రత్యేక హోదా పైన ఒక్క మాట కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. మళ్ళీ నువ్వు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేసేందుకు నేనున్నాను అని చెప్పుకుంటున్నావు. రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తే సిగ్గు శరం లేకుండా, తండ్రి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారనే సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని జగనన్నపై దాడి చేయడానికి వస్తావా? ఆ రోజు నేను జగనన్న వదిలిన బాణం అన్నావు. ఈరోజు నువ్వు చంద్రబాబు వదిలిన బాణానివా లేకపోతే కాంగ్రెస్ వదిలిన బాణానివా? నువ్వు ప్రజలందరికీ తేల్చి చెప్పాలి. పార్టీ పెట్టి కనీసం 2 సంవత్సరాలు కూడా నువ్వు మెయింటైన్ చేయలేకపోయిన దానివి ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి ఏపీకి వస్తావా? పోలవరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు ప్రత్యేక హోదా పైన ఏ రోజు పోరాటం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో మాట్లాడుతున్నది నువ్వు చూడలేదా? వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా పైన రాజ్యసభలోనూ లోకసభలోనూ నిలదీయటం నువ్వు చూడలేదా? ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటున్నావు. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందమ్మా? గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ఏపీపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి 1,60,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కాలేజీలు తీసుకువచ్చి మరో 5 కాలేజీలు తీసుకురావడానికి పర్మిషన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీలతో 53,000 ఉద్యోగాలు ఒక వైద్య రంగంలోనే భర్తీ చేశాడు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేశాడు. ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను ఫిలప్ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయటమైనది. 2018లో ఎస్ఐ పోస్టులు న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని తొలగించి ఎస్ఐ పోస్టులకు ఫిలప్ చేయటం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా ఉద్యోగాలలో జగన్మోహన్ రెడ్డి ముందుంటూ రాష్ట్రంలో దాదాపు కూడా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే మళ్ళీ ఏం ఉద్యోగాలు భర్తీ చేశాడు అని నంగనాసి కబుర్లు చెప్తావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు భర్తీ చేశాడు. రాష్ట్రానికి ఓడరేవులు తీసుకొచ్చింది నీకు తెలీదా? రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్స్ 10 తీసుకొచ్చింది నువ్వు చూడలేదా? కొన్ని రాష్ట్రంలో ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ తీసుకొచ్చింది నువ్వు చూడలేదా? రాష్ట్రానికి పరిశ్రమలు ఏమేమి వచ్చాయో నీకు తెలీదా? ఆదాని రహేజా గ్రూపులు 35,000 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా విశాఖపట్నంలో
పరిశ్రమలు పెట్టింది నీకు తెలీదా? పోనీ డేటా సెంటర్ ప్రారంభించింది నీకు తెలీదా? అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యకలాపాలు స్టార్ట్ చేశాయి నీకు తెలీదా? సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థ కడప జిల్లాలో వచ్చింది నీకు తెలీదా? కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మించటం నీకు తెలీదా? 75,000 మందికి ఉపాధి కల్పించేలా శ్రీ సిటీని తలదన్నేలా పవర్ ప్రాజెక్టు నిర్మించింది నీకు తెలీదా? ఇన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగాలు కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తూ గతంలో ప్రభుత్వ డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రానటువంటి పరిస్థితి నుండి విద్యా సంస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి డిగ్రీలో ఇంటర్న్షిప్ను ప్రవేశపెట్టి నైపుణ్యాభివృద్ధి స్కిల్స్ అభివృద్ధి చేసి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని డిగ్రీ పూర్తయిన వెంటనే బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా జాబు వచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ను అభివృద్ధి చేస్తూ ఏపీలో పారిశ్రామికంగా నిరుద్యోగ పరంగా ఎంత జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడో నువ్వు చూడలేకపోతున్నావా? ఈరోజు రాజన్న బిడ్డ అని పదే పదే చెప్పుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తే సిగ్గు శరం లేకుండా ఒక్క రవ్వ కూడా రోషం లేకుండా తండ్రి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తే మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో కండువు కప్పుకున్నావంటే నిన్ను ఏమనాలి షర్మిల? సొంత అన్నపై నువ్వు దాడి చేసేందుకు ఏపీకి వచ్చావంటే నిన్ను ఏమనాలి షర్మిల? పోనీ నీ వైఎస్ కుటుంబీకులు ఎవరైనా నీ వెనకాల ఉన్నారా? వైఎస్ కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది. రాజన్న కన్నా జగనన్నే ప్రజలకు ఎక్కువ సేవ చేశాడు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజల అకౌంట్లో ఎక్కువ డబ్బులు జగనన్నే ప్రజలకు వేయటం జరిగింది. ఎక్కువ ఉద్యోగాలు రాజన్న కన్నా జగనన్నే ఇవ్వటం జరిగింది. ప్రతి రంగంలోనూ రాజన్న కన్నా జగనన్నే అన్ని ముందుండి ఎక్కువగా చేస్తున్నప్పటికీ ఈరోజు రాజన్న బిడ్డ అని చెప్పుకుంటూ జగనన్న పరువు తీయడానికి ముందుకొచ్చావే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది చెప్పు. కాంగ్రెస్ పార్టీ చేయలేనన్ని పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తావా? కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు పోలవరం తేలేకపోయింది? ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయింది? అడ్డగోలుగా రాష్ట్రాన్ని ఎందుకు విభజించింది? రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేసింది? దానిపైన నువ్వు ప్రజలకు సంజాయిషి చెప్పాలి. అంతేగాని జగనన్నపై దాడి చేస్తే ఖచ్చితంగా ఊరుకోము అని షర్మిల నీకు చెప్తున్నాం.